చెప్పట్లో ఆ తర్వాత మా ఫాదరు ప్రకాశ కాలేజీ మీదకి వెళ్ళి చూస్తే మా నాన్నగారి పేరు ఉంటుంది అక్కడ ఇంజనీర్స్లో ఫస్ట్ 1955 నుండి 1948 నుంచి మాకు సొంత ఇల్లులు ఉన్నాయి విజయవాడలో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా. కాబట్టి నేను పక్కా లోకల్. అది ముందు అలాంటి అపోహ ఏదన్నా సరే నేను గట్టిగా చెప్పండి అందరికీ. తర్వాత నేను ఇక్కడ చదువుకుంది చిల్డ్రన్స్ మాంటెసరీ స్కూల్ అని, ఆ స్కూల్ను కూడా చంపేసేది ముఖ్యమంత్రి. ఎంతో చరిత్ర ఉన్న స్కూల్ అది, ఆ స్కూల్ కూడా లేదు ఇప్పుడు. అయితే మా ఫాదరు విజయవాడలో ఎన్నో సంవత్సరాలు పనిచేయడమే కాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పాల ఫ్యాక్టరీలో కూడా ఆయన ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. పై చదువులకి హైదరాబాద్ వెళ్ళాం, మా ఫాదర్ ఉద్యోగానికి హైదరాబాద్ వెళ్ళాం. ప్రపంచం అంతా తిరిగాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఎంటెక్ చదివాను, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఇండస్ట్రీస్ పెట్టాను. అవన్నీ చేసినాక మీ బాధలు, వ్యాపారస్తుల బాధలు, చేతి వృత్తి బాధలు అన్నీ కూడా నాకు కూడా తెలుసు బాగానే. ఈ 1 టౌన్లో నేను కూడా సీలింగ్ ఫ్యాన్స్ తయారు చేసే రోజుల్లో రెగ్యులర్గా వచ్చి సీలింగ్ ఫ్యాన్స్ అమ్మేవాళ్ళం ఇక్కడ. కాబట్టి స్వర్ణకారులకి ఏ సమస్య ఉన్నా సరే మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇద్దరు అభ్యర్థుల మధ్య చూడాలి అని అంటే నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. నేను ఏమి చేయగలను అనేది చెప్తున్నాను, మాటలు చెప్పను, చేతలు చేస్తానని. పశ్చిమ నియోజకవర్గం మీరందరూ కనుక ఓటర్స్ అయినా కాకపోయినా పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి, మౌలిక సదుపాయాల పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినాక బెజవాడ నడిపోటున్న ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో మీరు ఎక్కడో పొరపాటు చేశారు, అందులో డౌటే లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల నుంచి మంత్రి కూడా చేశారు. వారు ఎందుకు ఏమీ చేయలేదు? ఏదన్నా ఈ విషయం చేశాను అని చెప్పడానికి ఏదైనా ఉందా అని మీరు ప్రశ్నించుకోండి మీలో మీరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కటన్నా చేశారా? మన పశ్చిమ నియోజకవర్గంలోకి ఏమీ చేయలేదు. హౌస్ కడతామని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దాని మీద ఇటుకరాయి పెట్టలేదు. స్టేడియంకి మాత్రం 2-3 సార్లు శంకుస్థాపన చేశారు వాళ్ళే, ఎమ్మెల్యే గారు. ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా కూడా ఒక గంపడి సిమెంట్ వేసింది లేదు, ఇసుకలు వేసింది లేదు, ఇటుక పెట్టింది లేదు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. కాబట్టి आप लोग क्या है प्रॉब्लम क्या है, क्या है मिशन क्या है? सबर 2 मिनट भैया, 2 मिनट में हो जाएगा, 2 मिनट में. కాబట్టి మీరు ఇద్దరు అభ్యర్థుల్ని కంపేర్ చేసుకొని మీ ఓటుని వినియోగించుకోండి. ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్కి. కమలానికి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా నేను ఎన్నికవుతాను, సైకిల్కి ఓటు వేస్తే కేశినేని చిన్ని గారు ఎంపీ అవుతారు, ఎంపీ గారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడానికి దోహదపడతారు, నేనేమో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ అవడానికి దోహదపడతారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అంటే అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు, ఇక్కడ నేను ఎమ్మెల్యే అవ్వాలి. అలా కాకుండా మా ప్రత్యర్థుల గురించి మీరు చూసుకోండి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు రేపొద్దున మీకు అది చూసుకొని మీరు ఆల్రెడీ మార్పు కావాలని కోరుకున్నారు. కాబట్టి మీరు డెఫినెట్గా ఆచితూచి న్యాయం చేస్తారని నేను డెఫినెట్గా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.